హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకి విజయవాడ ప్రాంతం అతలాకుతలం అవుతుంది. ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు కట్టుబట్టలు తోసి ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమిష్టిగా ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తూ త్వరగా వారు కోలుకోవాలని, వారి కుటుంబాలు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ కూడా వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి దగ్గరుండి నిద్రాహారాలు మానేసి కూడా వాళ్ళని బాగు కోసం చూస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. మీడియా కావచ్చు, అందరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. మంచిది, చేయాలి కూడా. అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సాటి మనిషికి సహాయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక్క విషయంలో నేను బాధపడుతున్నాను. అక్కడ వాళ్ళు గృహాల్లోకి నీళ్లు పోయి ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే అదంతా సంఘటన అంతా ఒకేసారి జరిగింది. కానీ మాకు రైతులు ఈ రోజున అదే పరిస్థితుల్లో ఈ రోజున వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఉన్నాం. వాళ్ళ మా పరిస్థితి ఎలా ఉందంటే, మా దాచిపల్లి మండలం కేసనపల్లి విలేజ్. ఈ నష్టం అనేది ఒకేసారి కనిపించట్లా. మాకు జరుగుతున్న నష్టం, పంటలకు జరుగుతున్న ఈ వర్షాల వల్ల పంటలకు జరుగుతున్న నష్టం ఒక్కసారిగా కనిపించట్లా. అక్కడ వరద మునకేస్తే అయిపోయింది, వాళ్ళకి నష్టం క్లియర్గా కనిపించింది. కానీ అంత నష్టం ఇక్కడ మాకు కూడా జరుగుతుంది. వరద మునకేయకపోయినా అంత నష్టం మాకు కూడా జరుగుతుంది ఇక్కడ. కానీ అది ఎవరి కంటికి కనిపించట్లా. కనిపించని నష్టం మాకు జరుగుతుంది. అక్కడ 20 మందో 30 మందో ప్రాణాలు కోల్పోయారు వరద దాటికి కొట్టుకొని పోయి. అలానే ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్న రైతులు కూడా అప్పుల దాటికి కొట్టుకొని పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ఒకరోజే 30 మంది 40 మంది చనిపోవట్లేదు. రోజుకు ఒకరో ఇద్దరో చనిపోతున్నారు. వాళ్ళకి ఎంత ఘోర విపత్తు వచ్చిందో, వ్యవసాయ రంగంలో ఉన్న రైతులు మాకు కూడా అంతటి ఘోర విపత్తు వచ్చింది ఈరోజు. అయితే వాళ్ళేమో సంఘటన జరిగింది ఒకేసారి మూకుమ్మడిగా కనిపిస్తుంది కాబట్టి మీకు వాళ్ళని చూసి అయ్యో పాపం అంటున్నారు. మాకు నిదానంగా డే బై డే ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి నష్టం, మా కష్టం ఎవరికి కనిపించదు. అక్కడ ఎంత బాధ అనుభవిస్తున్నారో అదే బాధ మేము అనుభవిస్తున్నాం. మీరు ఒకసారి మా పొలాల్లోకి వచ్చి చూడండి. కంది పంట వేస్తే ఒకసారి వేస్తే మొక్కలు చచ్చిపోయినాయి, మళ్ళీ రెండోసారి వేస్తే చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంది. కంది పంట పండుద్దో లేదో కూడా తెలియని పరిస్థితి. పత్తి పంట వేస్తే ఎన్ని రోజులు పంట అయినా సరే, మే నెల ఎండింగ్కి వేసిన పంట సగం ఎండిపోయింది, తర్వాత వేసిన పంట సగం కాయలు కుళ్ళిపోతున్నాయి, పైన ఉన్న గోడలు మొత్తం రాలిపోయాయి. ఆ రకంగా పత్తి పంటకి నష్టం. మిరప పంట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా వేరుకుళ్ళుడు రాబోయే రోజుల్లో వస్తుంది మిరపకు కూడా. అది కనిపించిన నష్టం. పోనీ ఏ పంట వేయకుండా చేను ఊరకనే ఉంచుదాం అనుకుంటే వర్షం పడిన ప్రతిసారి వ్యవసాయం చేస్తూ అది కూడా నష్టం అవుతుంది, ఆర్థికంగా కష్టం అవుతుంది. ఇలా రైతు అంటే ప్రతి ఒక్కడు ఈ రోజున విజయవాడ ప్రాంతంలో వరద ముంపుకి గురైనటువంటి ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారో అంతే బాధలు మేము పడుతున్నాం. అక్కడ ఏ విధంగా అయితే కుటుంబాల్లో కాకుండా పెద్దలను కోల్పోయి అక్కడ ప్రజలు బాధపడుతున్నారో అంతే విధంగా రైతులు కూడా మా కుటుంబాల్లో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళకి అంత ఉదార స్వభావంతో ప్రతి ఒక్కరూ వెళ్ళి సాయం చేస్తున్న మీరు, మేము రైతులని, మరి మాకెందుకు సాయం చేయట్లేదు? వరద వచ్చి వర్షం వచ్చి పత్తి పంట నష్టపోయి మిరప పంట నష్టపోయి అలో లక్ష్మణ అని అప్పులు పాలు, ఇంటి నిండా అప్పులు ఒంటి నిండా నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవ్వడు మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకని? ఏం పాపం చేశాం సార్? మేము రైతుగా పుట్టటమే మేము చేసిన పాపం చెప్తుంటారు కదా సార్, రైతే రాజు అని. ఎక్కడ సార్ రైతు రాజు? అడుక్కు తినటానికి కూడా చేత కాని దీన స్థితిలో బతుకుతున్నాయి ఈరోజు. కనీసం రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోటానికి కూడా మనసు పట్ల. ఇప్పటిదాకా మా చేతులతో మేము అప్పులుండి మేము పస్తులుండైనా సరే ఒక పేదవాళ్ళకి కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు, ప్రజలకు అన్నం పండించిన మేము అదే చేతులు ఇలా జోడించి మాకంత బుద్ధ పెట్టండి అని అడుక్కునే పరిస్థితికి కూడా మేము వెళ్ళలేకపోతున్నాం. అలా వెళ్ళి అడుక్కున్న వ్యవసాయం మానేసి బాగుపడే వాళ్ళమేమో అనిపిస్తుంది. ఇవాళ రైతులు వ్యవసాయం మానేసి కనీసం అడుక్కుని తిన్నా సరే మా కుటుంబాలు అప్పుల పాలు కాకుండా మేము ఆత్మహత్యలు చేసుకోకుండా బ్రతికే వాళ్ళమేమో అనిపిస్తుంది ఈ సమాజంలో. దయచేసి ఒకటే వేడుకుంటున్నాం సార్, ఇలా వ్యవసాయం రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఈ రోజున విజయవాడ ప్రాంతం ఎలా విలవిల్లాడిపోతుందో అంతే పరిమాణంలో అదే ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవసాయ రంగం కూడా నష్టాల్లో ఉంది. కాకపోతే అక్కడేమో ఒకేసారి మీ కళ్ళకి విపత్తాలు కనిపించింది, ఇక్కడేమో మీ కళ్ళకి కనిపించట్లేదు. మా వైపు కూడా చూడండి. మేము మిమ్మల్ని అలానే వాళ్ళకి ఇచ్చినట్టు ఆర్థిక సహాయం ఇమ్మని అడగట్లేదు.
మాకు సపోర్ట్గా నిలబడండి. మా కష్టం వచ్చినప్పుడు మేము గొంతెత్తినప్పుడు మా గొంతుకి మీ గొంతు కలపండి. మేము రోడ్డు ఎక్కినప్పుడు మా బాధకి నడక నేర్తున్నప్పుడు మా కాలుకి మీ కాలు కలపండి. మేము చెయ్యెత్తినప్పుడు మా చేతితో పాటు మీ చెయ్యి కూడా పైకెత్తేసి నినదించండి. మీరిచ్చే కొండంత అండ మేం బ్రతకడానికి ఉపయోగపడుతుంది, మిమ్మల్ని బ్రతికించడానికి ఉపయోగపడుతుంది. దయచేసి ఆలోచించండి ఇప్పటికైనా. మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం చాలా తీవ్ర సంక్షోభంలో ఉంది. మీ కళ్ళకి అది కనిపించట్లేదు. ఎందుకంటే అప్పో సొప్పో చేసి మేము వ్యవసాయం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం కాబట్టి మీకు అది కనిపించట్లేదు. కానీ ఆ సంక్షోభం ఒక్కసారిగా మేము వ్యవసాయం మానేసిన రోజు దాన్ని తీర్చడం ఎవరి వల్ల కాదు. ఎంత ప్రభుత్వాలు ముందుకు వచ్చేసి మీకు ఆర్థిక సహాయం ఇస్తాం, లేకపోతే మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఖచ్చితంగా వ్యవసాయం చేయండి అని చెప్పేసి బతిలాడుకునే రోజులు అతి తొందరలోనే ఉంది. ఆ రోజుల కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అలసిపోయాం, ఓడిపోయాం. వ్యవసాయం చేస్తూ చేస్తూ అలసిపోయాం, ఓడిపోయాం. ఈ రోజున ప్రకృతి విపరీతంగా విపత్తులతో వస్తుంది. ప్రతి ఒక్క మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. కానీ ప్రకృతి కోపానికి బలవుతుంది మాత్రం రైతు. సీజనల్ వర్షాలు లేవు. మీరు విచ్చలవిడిగా ప్రకృతిని నాశనం చేస్తుంటే, అది విలయ తాండవం చూపిస్తుంటే ఆ విలయానికి విలవిల్లాడిపోతున్నాం మేము రైతులు. మా పంటలు కోల్పోతున్నాం. అకాల వర్షాలు, కురవాల్సిన దానికంటే విపరీతమైన ఎక్కువ వర్షపాతం, లేకపోతే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఇలా వాతావరణంలో పెను మార్పులు రైతుల పాలిట శాపంగా మారుతుంది. కేవలం ప్రకృతిని నాశనం చేస్తుంది ప్రజలు, ప్రభుత్వాలు. దానికి తగ్గ శిక్ష అనుభవిస్తుంది రైతులు మేము. మాకెందుకు ఈ శిక్ష? మీరు తప్పులు చేస్తూ శిక్షలు మాకెందుకు వేస్తున్నారు? దయచేసి చేతులు జోడించి వేడుకుందాం. ప్రకృతిని కాపాడండి. ప్రకృతి రైతుకు సహకరిస్తేనే మీకు ఒక ముద్ద తినడానికి వస్తుంది, లేకపోతే లేదు. రాబోయే రోజుల్లో వ్యవసాయం ఖచ్చితంగా మానేసే పరిస్థితి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అతి తొందరలోనే మీకు అది కనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు వచ్చిన విపత్తుల కంటే దారుణమైన విపత్తును ఎలా ఎదుర్కొంటారో ప్రభుత్వాలు, ప్రజలు వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ఒక రైతుగా మా బాధని మీ ముందుకు తీసుకొస్తున్నాను సోషల్ మీడియా ద్వారా. కనీసం మా వీడియోలు చూస్తూ మా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ